కుమార్ గారి దగ్గరికి వెళ్తాను. కృష్ణ కుమార్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద? ఇందాక నేను ప్రస్తావించినట్టు ఇప్పుడు కాదు, పదే 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 ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించినటువంటి అంశంలో ఇవే రకమైనటువంటి డిబేట్లు నడుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా శివాజీ కామెంట్స్ ఆయన కాన్షియస్ గానే చేశారు అనేది అర్థమవుతుంది. స్టిల్ ఇప్పటికీ ఆ కామెంట్స్ కి నేను కట్టుబడి ఉన్నాను అంటున్నారు. ఏవైతే పదాలు దొల్లాయో వాటికి మాత్రం క్షమాపణ చెబుతున్నాను అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మీ ఒపీనియన్? అసలు ఆయన వస్త్రధారణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మొదటి పాయింట్. రెండోది, రీసెంట్గా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక విషయం జరిగింది, లులు మాల్లో జరిగింది. ఈ లులు మాల్లో అలాగే సమంత విషయంలో జరిగిన దానికి ఏమైనా కొంచెం రిలేషన్ ఉందా అని ఆలోచించి, నాయన ఇలాంటి పనులు చేస్తే చట్ట వ్యతిరేకమైన పనులు అవి, మీరు అమ్మాయి కనిపించింది అనగానే చొంగగార్చుకుంటూ వెళ్ళి చిత్తకార్తె కుక్కల్లాగా వెళ్ళి వాళ్ళ మీద చేతులు వేసి మాట్లాడి ఇవన్నీ చేస్తే మీకు చట్టరీత్యా చర్యలు ఉంటాయి మీ మీద అని చెప్పుంటే బాగుండేది. అలా చెప్పకుండా వీళ్ళు చూడటానికి, వీళ్ళు చేతులు వేయడానికి వాళ్ళ వస్త్రధారణే కారణము అని శివాజీ చెప్పటం అనేది ఎట్లా ఉందంటే, అసలు సమస్య ఏంటి, ఈ సమస్య కారణం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనే దానికి ఆలోచించాల్సిన అవసరం శివాజీకి ఎంతైనా ఉంది. కానీ శివాజీ ఆ మాత్రం ఆలోచించగలడని కానీ, అతనికి అంత మెదడు ఉందని కానీ నేను అనుకోవట్లేదు. వాళ్ళ మెదడులో ఎక్కడ స్ట్రక్ అయినాయో కూడా నాకు అర్థమవుతుంది. అందుకని మేము అసలు ఆయన మీద అంత బాధ్యత పెట్టదలుచుకోలే. కానీ మీరు ఎవరైనా సరే మన సమాజానికి ఏమన్నా మంచి చెయ్యాలి అని ఎవరికైనా ఉంటే వాళ్ళు చెయ్యాల్సింది ఏంటి అంటే, ఇది పాతకాలం కాదు, పురాతన కాలం కాదు, ఇది ఈరోజు 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ 21వ శతాబ్దంలో మనము ఎలా మెసులుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈ నాగరిక సమాజం మనల్ని ఎలా ఉండాలని చెప్తుంది, ఎలా ఉంటే శిక్షిస్తుంది, ఎలా ఉండాలి, ఒక మనిషిలాగా ఉండటం ఎట్లా అనేది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి, మీరు ఎలాంటి బట్టలన్నా వేసుకుని వచ్చారంటే అమ్మా మీరే ఇబ్బందులు పాలవుతారు. ఎవరి దగ్గర నుంచి ఇబ్బందులు పాలవుతారు? లులు మాల్లో ఎవరైతే నిధి అగర్వాల్ మీద చేతులు వేశారో అలాంటి వాళ్ళ మీద వల్ల మీరు ఇబ్బందులు పాలవుతారు అని ఆయన అన్యాపదేశంగా చెప్పాడు. అయితే నేనేమంటానంటే, కరెక్టే, ఒక అమ్మాయికి ప్రమాదం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పక్కనున్న మగ మనిషి వల్ల. ఆమె డ్రెస్ ఎలా వేసుకుంది, డ్రెస్ సరిగా వేసుకున్నా కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషితోటి ఒక మనిషిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఒక అమ్మాయి అశక్తురాలా, స్వశక్తురాలా, సాధికారత ఉన్న మహిళ, ఏ మహిళ, ఇవన్నీ కాదు. ఒక మనిషి, అమ్మాయి కూడా మనిషి. ఈ మనిషి తాను పక్కనున్న మనిషి అంటే మనిషిగా గుర్తించబడుతున్న మనిషి దగ్గర నుంచి రక్షణ లేదు. నేను ఏం డ్రెస్ వేసుకుంటే నాకు రక్షణ ఉంటుంది, నేను ఏం మాట్లాడితే నాకు రక్షణ ఉంటుంది, నేను ఎలా నడిస్తే నాకు రక్షణ ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టుకోవాలి, ఇంత ఆలోచించాల్సిన అవసరము పక్క మనుషుల దగ్గర నుంచి ఉందా? అదే ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తాం అనుకోండి, సింహం, పులులు, ఇంకొకళ్ళు వస్తాయి అంటే దానికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాము? సఫారీలో వెళ్తున్నాం. లోపల మనం కూర్చుంటాం, బయట జంతువులు ఉంటాయి. కానీ ఈ సభ్య సమాజంలో, ఈ నాగరిక సమాజంలో, నాగరికత, ఇప్పుడు మీరున్నారు, ప్యాంట్ వేసుకున్నారు, షర్ట్ వేసుకున్నారు, కోట్ వేసుకున్నారు, వాచ్ పెట్టుకున్నారు, మంచి ఫోన్ పెట్టుకున్నారు, మంచి టెక్నాలజీ మధ్యలో మీరు కూర్చొని ఉన్నారు. మీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? మీరే ఉన్నారండి నా పక్కన, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? మీ దగ్గర నుంచి నాకు ఒక అపాయం ఉండదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది నా తప్పు కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తా. కానీ అమ్మ మీరు చీర సరిగా కట్టుకోలేదు, లేదు అనుకుంటే మీ మాటలు బాగోలేవు, దానిని ఆసరాగా తీసుకుని నేను ఏమైనా చేసే హక్కు నాకుంది, నేనెంత నాగరికుడిని అయినప్పటికీ అని అంటారా? లేకపోతే ఇలాంటి పరిస్థితిలో నేను ఇలా రియాక్ట్ అయితే రేపొద్దున కోర్టుకు నేను వెళ్లాల్సి వస్తే కోర్టులో
ఆమె చీర సరిగా లేదండి, ఆమె డ్రెస్ సరిగా లేదండి, అందుకే నేను ఇలా ప్రవర్తిస్తాను అంటే కోర్టు ఒప్పుకుంటదా? మీకు అర్థమైంది కదా, కోర్టు ఒప్పుకుంటదా? ఈ కోర్టు ఇలా ఒప్పుకుంటది, ఈ దేశంలో చట్టాలు ఇలాగే ఉన్నాయి అని ఎవరైనా సరే మహిళా మనులు గాని లేకపోతే శివాజీ గాని చెప్తే ఇంకా మేము మాట్లాడటం మానేస్తాం. రైట్ ఓకే కృష్ణ కుమార్ గారు, గాట్ యువర్ పాయింట్. సో పూజిత గారు క్లియర్ గా ఉంది పూజిత గారు, కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మూవ్ అవ్వకుండా మాట్లాడండి కొంతవరకు. నాకు క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు శివాజీ కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకరు పదే డ్రెస్సింగ్ మీద ఈ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి చాలా విపరీతమైనటువంటి మద్దతు కూడా అదే స్థాయిలో సమాజంలో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఉమెన్స్ నుంచి కూడా తప్పేముంది, మంచే కదా చెప్పారు, మంచిగా బట్టలు వేసుకోమండంలో తప్ప అని పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం ఆన్సర్ ఇస్తారు అసలు ఈ డ్రెస్సింగ్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఆయన వర్డ్స్ కి మద్దతు ఇస్తున్నారో, ఎవరైతే ఆయన వర్డ్స్ ని చాలా మంచి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి సైకలాజికల్ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం అండి. బికాస్ నేను ఆయన మాట్లాడిన వీడియో చూశాను, అందులో మంచి మెసేజ్ ఏమీ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో టేకింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్, నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే మన ఇండియా ముందుకెళ్తోందా వెనక్కి వెళ్తోందా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు స్టార్టింగ్ లో సార్ వచ్చారు, ఇక్కడ మనతో పాటు ఉన్నారు సార్, ఆయన పేరు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆయన ఏం చెప్పారంటే ఆడవాళ్ళు కప్పుకోవాలి లేకపోతే చూస్తారు, తప్పేంటి అనే ఒక వెర్షన్ వచ్చింది. సో ఆయన లీగల్ గా కూడా తప్పేమీ లేదు అంటున్నారు. ఐ హావ్ డన్ మై లా, లాస్ట్ డిసెంబర్ అది కంప్లీట్ అయిపోయింది. సో లీగల్ గా కూడా 30 సెకండ్లకు మించి ఒక ఆడదాన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడకూడదు. ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. దే కెన్ బి ప్రాసిక్యూటెడ్. ఓకే, నవ్వుతున్నారు, చాలా బాగా నవ్వుతున్నారు, ఐ అప్రిషియేట్ దట్. డిబేట్ చేస్తున్నారు, టాపిక్ డిబేట్ చేస్తున్నారు. ఓకే టాపిక్ డిబేట్ చేస్తున్నారు. ఐ విల్ నోట్. ఇదే విషయాలండి, ఇవే విషయాలు వెళ్ళి నేషనల్ ఛానల్లో అంటే ఇప్పుడు ఇండియా అంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తున్నారు కదా, ఇవే విషయాలు బట్టల గురించి ఇలాంటివన్నీ నేషనల్ ఛానల్స్ కి వెళ్ళి అక్కడ డిబేట్స్ లో కూర్చుని వాళ్ళతో గెలిచి వచ్చి రమ్మనండి. ఇలాగే వెటకారంగా వ్యంగ్యంగా నవ్వి వాళ్ళని వెటకరించి ఆడవాళ్ళని కించపరిచి దాట్ షోస్ ఎక్కడున్నారు, వేర్ ఆర్ వి గోయింగ్? సరే, కమింగ్ బ్యాక్ టు సైకాలజీ point, I'll speak my psychological aspect. Ikkada modesty paradox ani, there is something called modesty paradox. Okay, so ee modesty paradox anedi, modesty ante enti, చక్కగా ఒళ్ళు కప్పుకొని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒక సొసైటీ యాక్సెప్ట్ చేసేటట్టు బట్టలు వేసుకోవడం అనేది మోడెస్టీ కదా. సో ఇక్కడ మోడెస్టీ అనేది కంట్రీకి, రీజియన్ కి, ప్లేస్ కి, కల్చర్ కి కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో బట్టలు జీన్స్ వేసుకోవడం అనేది అదేదో సెక్షువలైజ్డ్ గా చూస్తారు. నార్త్ ఇండియన్ లో జీన్స్ వేసుకోవడం అనేది చాలా కామన్. స్లీవ్లెస్ అనేది మనకేదో బూత్ లాగా చూస్తారు. నార్త్ రీజియన్స్ లో, మిగతా రీజియన్స్ లో ఇట్ ఈస్ వెరీ కామన్. అక్కడ వాళ్ళకి పంజాబీస్ కి వాళ్ళకి నడుము కనిపిస్తే చాలా చాలా పెద్ద తప్పు. ఆ విషయం తెలుసా మీకు? ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా చీరలు కట్టుకోవాలి. మరి చీరల్లో అంటే చాలా మంది ఇప్పుడు వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ నేమ్స్ ఎత్తడం నాకు ఇష్టం లేదు. బొడ్డు కిందకి ఇట్లా జార్చేసి ఇక్కడ చీర కట్టేసి విపరీతంగా సెక్షువలైజ్డ్ గా చీర కట్టేసి వాళ్ళే వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు వృద్ధనారి ప్రతివ్రత లాగా. ఐఎమ్ సో సారీ టు సే దిస్, బట్ ఐ హ్యాడ్ టు సే దిస్. సెక్షువలైజ్డ్ గా అంటే ఇప్పుడు ఆడవాళ్ళని సెక్షువలైజ్ చేసి చూపించాలంటే పల్చటి చీరల్లో వాళ్ళ బాడీ, ఇది నా బాడీ పార్ట్స్ అనే ఒక ఆబ్జెక్టిఫై చేసి ఆ మూమెంట్స్ ఇచ్చి అంటే చీర కట్టుకుంటే కరెక్టేనా? చీర అనేది పూర్తిగా ఇక్కడి నుంచి ఇక్కడికి బొట్టు కనిపిస్తుందండి. ఖుషి మూవీలో చూస్తే భూమిక చీర కట్టుకుంటుంది, అందులో గాలి వస్తే ఇలా ఎగిరితే అందులో కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ సెక్షువలైజ్డ్. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఇప్పుడు చీరే ఒక సాంప్రదాయమైన లేదా కల్చరల్లీ యాక్సెప్టబుల్ ఎట్టయ్యారు అనుకుంటే చీర కూడా ఇట్ ఈస్ వెరీ సెక్సీ. చాలా కంట్రీస్ లో మీకు తెలియకపోతే, చాలా కంట్రీస్ లో మన ఇండియాలో చాలా ప్లేసెస్ లో అసలు నడుము ఎంత పిసర్ కనిపించినా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ కల్చర్స్ లో. పంజాబీస్ గానీ, జైన్స్ గానీ, ఇట్ ఇస్ నాట్ అలౌడ్. అందుకే వాళ్ళు చూస్తారు ఎప్పుడు పంజాబీ డ్రెస్లు ఫుల్ గా ఉన్న వేసుకుంటారు. వాళ్ళకి చేతులు కనిపించినా తొడలు కనిపించినా ఓకే, కానీ బొడ్డు కనిపించకూడదు, వాళ్ళకి బొడ్డు కనిపించకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారు, బొడ్డు కనిపించేస్తారు. నీట్ గా చీరలు కట్టుకుంటారు, పైకి కట్టుకుంటారు, బొడ్డు కనిపిస్తుంది. సో లీగల్ గా గానీ, సైకలాజికలీ స్పీకింగ్, వాట్ ఎవర్
ఎవర్ హీ హాస్ స్పోకెన్ as utter nonsense అండి, సీరియస్లీ. అండ్ ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ప్లీజ్ డూ గెట్ యువర్ మెంటల్ హెల్త్ చెక్డ్. రైట్, ఓకే ఓకే ఓకే. శ్రవణ్ గారు, యా, శ్రవణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంటల్ గురించి ఏదో మాట్లాడుతుంది, అది లిమిట్ దాటి మాట్లాడుతుంది. సరే, మా అభిప్రాయం చెప్పినప్పుడు మెంటల్కి వెళ్ళాలా వద్దా మాట్లాడుతుంది అనకండి, మాట్లాడుతున్నారు. నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని చెప్పాను. ఐఎమ్ డాక్టర్ పూజిత సార్, ప్లీజ్ ప్లీజ్. అది యూజువల్ గా మాట్లాడే భాష. రైట్, ఓకే. యూజువల్ అన్నదే ప్రాబ్లం అవుతుంది. రైట్ 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 లైక్ ఓకే పూజిత గారు ప్లీజ్. మాట్లాడుతున్నారు. రైట్ రైట్ రైట్. నేనేంటంటే టాపిక్ డైవర్ట్ అయినప్పుడు నవ్వాను. సరే, మళ్ళీ వాళ్ళు ఎలా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు అనేది ఆమె ఇష్టం. అది రైట్. విషయం ఏంటంటే నా గురించి బహుశా పరిచయం లేదు కాబట్టి, ఆమెకు అవగాహన లేదు కాబట్టి అలా ఉండొచ్చు. నాకు భయపెట్టకండి. డోంట్ ట్రై టు థ్రెటన్ మీ త్రూ దిస్ ప్లాట్‌ఫామ్. వినండి మేడం, థ్రెటన్ కాదు. వినండి, ప్రతిదీ నెగటివ్ తీసుకో. నేనేం చెప్పబోతున్నాను వినండి, విన్న తర్వాత మాట్లాడండి. నేను క్రైమ్ జర్నలిస్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. ఏది చెల్లుతుంది, ఏది చెల్లదు, ఏమిటి అనేది మేడం ఇప్పుడు అది చెప్పి 30 సెకండ్ అని కాదండి, ఇంకా ఉన్నాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇది కాదు టాపిక్. అక్కడ ఏది శిక్ష ఏది కదా, ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు మెసేజ్ ఉంది, దాని తర్వాత ఎంతవరకు ఇదైతే కేసు పెట్టారు కదా అది నిలబడుతుందా నిలబడి చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకంటే రేపొద్దున జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. సరే, నేను చెప్పేది అది కానీ మిమ్మల్ని బెదిరిస్తానికి ఏం కాదండి. ఇంకోరెవరో బెదిరిస్తే నేనేం బెదిరేటువంటి కాదు, మీరు బెదిరేటువంటి. రైట్, ఆ టాపిక్ కాదు. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి? మీరు క్వశ్చన్ ప్రధానంగా శివాజీ తన మాటల్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఏదైతే హీరోయిన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉందో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరోయిన్ నిజంగా శివాజీ చెప్తున్నట్టు చీర కట్టుకోను, లేకపోతే చీర కంటే పూర్తిగా శరీరం మొత్తం కప్పుకొని ఉండేలా ఇంకొక డ్రెస్ వేసుకుని వస్తాను, నిజంగా ఖచ్చితంగా అక్కడ సంఘటన జరగదని భరోసా ఇస్తారా? నేను అదే చెప్తున్నానండి, చీర కట్టుకున్న వస్త్రాధారం. ఎందుకంటే హీరోయిన్ వచ్చింది అంటే, హీరో వచ్చారు అంటే మీద పడతారు. దాన్ని శివాజీ అలా యూజ్ చేసుకోవడం కరెక్ట్. నేను ఏమంటున్నాను, చిన్న 6 నెలల పాప నుంచి 60 ఏళ్ళ వృద్ధుల్లాగా జరుగుతున్నాయి. డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రెస్ వేసుకోకుండా జరుగుతూనే ఉన్నాయి. క్రైమ్ ఇస్ క్రైమ్ జరుగుతూనే ఉంది. ఇక డ్రెస్సును బట్టి కాదు, దానికి చెప్పేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ప్రివెంట్ ఉండాలని చెప్పే విధానంలో చెప్పబోతూ 2 అభ్యంతరకులైన పదాలు చెప్తున్నాడు. ఆ పదాల విధానం ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా నా స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నాను. ఏదైతే ఆ పదాలు ఉపయోగించినా పదాల గురించి వదిలేండి, పక్కన పెడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ పదాల గురించి పక్కన పెడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. నా స్టేట్మెంట్ కి స్టిల్ నేను కమిట్ అయి ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చీరలో రావాలి, సంప్రదాయబద్ధంగా వస్తే ఇలాంటివి జరగవు. గతంలో నిధి అగర్వాల్ కి చూసి నేను చాలా చలించిపోయాను. అప్పుడు ఆమె వస్త్రధారణ వేరే రకంగా ఉండుంటే ఇలా జరగకపోదునేమోనని నేను భావించానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నా క్వశ్చన్ అదే. నిధి అగర్వాల్ గనక ఆయన కోరుకుంటున్నట్టు శారీలో వచ్చుంటే, లేకపోతే పూర్తిగా మొత్తం శరీరం అంతా కప్పుకొని వచ్చుంటే, ఒక హీరోయిన్ అలా వెళ్తుంటే ఆ ఆగత ఇలా పని చేయకుండా ఉంటారా? గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? నేను చెప్తానండి, దీంట్లో ఆయన అభ్యంతరకరమైన పదాల మీద డిస్కషన్ ఒకటి, రెండోది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ మీద. ఇప్పుడు ఆయన అలా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో వీళ్ళే చెప్పి మనమే డిసైడ్ చేసేది. ఆయనకు స్వేచ్ఛ ఉంది కదా, సూచనలు చెప్తున్నాడు. మీరు గౌరవంగా ఉంటే మాకు గౌరవం కలిగిందండి, గౌరవంగా ఉంటే బాగుంటుంది, నిన్న చూశాం కదా అని చెప్పాడు. చెప్పడం కూడా తప్పు అంటున్నారా నేను అడిగేది అది. నేను అట్లా ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకుంటాం ఆయన చెప్పట్లేడు, వేసుకొచ్చి ఉంటే బాగుండేది అన్నాడు. నేను అభ్యంతరం చెప్తున్నానండి. చెప్పండి, మీరు చెప్పండి. నేను అంటున్నాను కావచ్చు. లేదు, నా అభ్యంతరం